అధినేత చంద్రబాబు ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో గల గూడూరు, పొలుకూరు, సత్తివేడులో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారు. కాసేపట్లో గూడూరు చేరుకోనున్నారు. ముందుగా గూడూరులోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం పొదలకూరు సభకు హాజరవుతారు. ఇక సాయంత్రం తిరుపతి జిల్లా సత్తివేడులో జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉంది. సభలు, బహిరంగ సమావేశాలున్న నేపథ్యంలో మొదట నెల్లూరులో ఆయన కార్యక్రమాలున్నాయి. మా ప్రతినిధి మహేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహేష్, ఇప్పుడే కొద్దిసేపటి కిందట టీడీపీ అధినేత చంద్రబాబు గూడూరు చేరుకున్నారు. వరగా క్రాస్ రోడ్ వద్ద హెలిప్యాడ్ వద్దకు చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి కారులో బయలుదేరి సిఆర్ రెడ్డి కళ్యాణ మండపానికి చేరుకుంటున్నారు. మరి మరొక 5-10 నిమిషాల్లో ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మహిళలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రజాకాలం కార్యక్రమంలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో చంద్రబాబు వస్తున్నారని తెలియగానే వేలాది మంది మహిళలు ఈ గూడూరు ప్రాంతం నుంచి తరలి వచ్చారు. వాళ్ళందరితో కూడా నేరుగా ఆ చంద్రబాబు మాట్లాడనున్నారు, ముఖాముఖిలో పాల్గొనున్నారు. అలాగే మహిళలు 5 ఏళ్లుగా ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. ప్రధానంగా చూస్తే ఈ మహిళలు ఎవరిని కదిలించినా కూడా గడిచిన 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కనీసం కూలి పనులు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితులు లేవు. జగన్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు చూసామని చెప్పి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరెంటు కోతలు ఇప్పటికే స్టార్ట్ అయినాయి. ఒక ఇంటి అద్దె ఎంత ఉందో అంతకంటే రెట్టింపు స్థాయిలో కరెంటు బిల్లులు వస్తున్నాయి. సామాన్యులు ఏ విధంగా బతకాలని చెప్పి ఆ మహిళలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు యువతలు కూడా, చదువుకున్నటువంటి యువతులందరూ కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు వంటివి ఇలాంటి ప్రాంతాలు కూడా తీసుకురావాలని బాబుని కోరేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో కూడా బాబు చంద్రబాబు మాట్లాడబోతున్నారు. ఇక్కడి నుంచి దాదాపు తర్వాత సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీలోని పొదలకూరుకు వెళ్ళబోతున్నారు. ఆ పొదలకూరు అనేది వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత ఊరు, సొంత మండలం. ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్లి అక్కడ ఆ ప్రజాకాలం బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు జన్మదినం చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఇక్కడ గూడూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు మీద అభిమానంతోటి రక్తదానం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఈ పొదలకూరులో జరగబోయే బహిరంగ సభలో చంద్రబాబు ఏం మాట్లాడతారో అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు ఈ కాకాని అక్రమాలు, అవినీతి పైన చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఈ చంద్రబాబు జన్మదినం అలాగే ఆయన పర్యటన ఈ నేపథ్యంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. థ్యాంక్ యూ మహేష్.